ఎన్నిసార్లు నీ కొండపై నువ్వు పెట్టిన ప్రసాదం పోగొట్టినానయ్యా. ఎన్నాళ్ళగాను నేను నా ఇంటికి రమ్మని పిలుస్తున్నానయ్యా. రావచ్చుగా, నే పెట్టే బొమ్మ తినచ్చుగా సాయం. ఒక్కసారి రావాలని సాయి ఎన్నాళ్ళు పిలుస్తూ సాయి. ఒక్కసారి రావాలని సాయి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సాయి. ఒక్కసారి రావాలని సాయి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సాయి. వేడి వేడి అన్నల్లో వెన్న పూసనే వేస్తా, వేడి వేడి అన్నల్లో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి కగ్గండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని సాయి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సాయి. తెచ్చి పెట్టేందుకు శబరమ్మనుగాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజుగాను నేను. పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మనుగాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజుగాను నేను. పేరింట్లో వంట తింటే పేరే నీ తరగదులే, ఈ పేరింట్లో వంట తింటే పేరే నీ తరగదులే. గొంగట్లో కూకుంటే గొప్పే నీ తరగదులే. ఒక్కసారి రావాలని సాయి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సాయి. పూల పరుపు వేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గాలి నీకు విసిరేందుకు చీకట్టెలు లేవయ్యా. పూల పరుపు వేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గాలి నీకు విసిరేందుకు చీకట్టెలు లేవయ్యా. అరుగు మీద పూకోట తొడ మీద బరుగు సామి, అరుగు మీద పూకోట తొడ మీద బరుగు సామి. తలను కాస్త నిమురుకుంటా సామి. ఒక్కసారి రావాలని సామి నమ్మాళ్ళుగా పిలుస్తుంది సామి.
నా ఇంటికి రావేంటి ఒక్కసారి రావాలని సాయి అమ్మాళ్ళుగా పిలుస్తుంది సామి ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి వేడి వేడి అన్నలు వెన్న పూసనే వేస్తా వేడి వేడి అన్నలు వెన్న పూసనే వేస్తా ఆవకాన వర్తించి పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని సాయి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి చక్కగా చేశారు మాన్విక, శ్రద్ధ, మాధురి, సస్త. చాలా చక్కగా పర్ఫార్మెన్స్. సూపర్ సూపర్. అందరు గట్టిగా మనసగే క్లాస్. మన వైశ్య సంఘం ఆధ్వర్యంలో పెట్టుకున్న పూజలో భాగంగా ఏడుకొండల స్వామి వ్రతం పెట్టుకున్నాం కదా, అందులో ఆ కాన్సెప్ట్ దగ్గర ఇది చేశారు. సూపర్ సూపర్. శ్రీహాస్ అండ్ గ్రూప్ కమాన్ పిల్లలు రావాలి.